లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తాను యువకుడు. తన తండ్రి వ్యవసాయం చేస్తూ తనను పెంచి పెద్ద చేస్తాడు. రైతు విలువ తెలిసిన ఆ యువకుడు తాను కూడా వ్యవసాయమే చేయాలని భావించాడు. రైతుగా మారాడు. కానీ రైతు కష్టాలు కళ్ళారా చూశాక కానీ అర్థం కాలేదు వ్యవసాయం ఎంత కష్టమని. 6 గాలాల పాటు కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక రైతు పడే గోస అతడిని కలిచివేసింది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న ఆకలి చావు చావకూడదనుకున్నాడు. రైతే రాజు అనే నానుడిని నిజం చేయాలనుకున్నాడు. రైతుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న మొద్దు నిద్రను మేల్కొల్పాలి అనుకున్నాడు. వ్యవసాయం చేసేవారికి పిల్లనివ్వాలంటే ఆలోచించే వారికి గుణపాఠం చెప్పాలని పూనుకున్నాడు. అందుకోసం ఎవరూ చేయని సాహసం చేశాడు. ఎద్దుల బండితో ఏకంగా ప్రభుత్వాన్ని కదిలించేందుకు బయలుదేరాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైతు కష్టాలను కళ్ళారా చూపిస్తానంటున్నాడు. ఎద్దుల బండిపై యాత్ర చేస్తున్న ఆ యువ రైతు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి అనే యువ రైతు సాహసోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రైతులు మరియు కౌలు రైతులు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసి చలించిపోయిన అతడు ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి రైతు గోసును వినిపించాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడమే సరైన నిర్ణయం అనుకున్నాడు. అయితే అందరిలా కలిస్తే సమస్య సాల్వ్ కాదనుకున్నాడు. అందుకోసం హిందూపురం నుంచి అమరావతి వరకు ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఎద్దుల బండిపై వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని బయలుదేరాడు. రైతులు పడే కష్టాలను ఫ్లెక్సీ రూపంలో తెలియజేస్తూ బండికి ఇరువైపులా వేలాడదీశాడు. రోజు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి బండిలో పెట్టుకున్నాడు. తిండి నిద్ర ఎద్దుల బండిలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఎద్దులకు మార్గ మధ్యంలోని రైతుల దగ్గర గడ్డి తీసుకుంటున్నాడు. వ్యవసాయం ఆవశ్యకత, రైతుల కష్టాలను ఏకరువు పెడుతూ ముందుకు సాగుతున్నాడు. మంగళగిరిలోని జనసేన ఆఫీస్కు చేరి పవన్ కళ్యాణ్ కలిసి యాత్ర ముగిస్తానంటున్నాడు. చాలా మంది యూత్ వ్యవసాయం వద్దు అని ఎందుకంటున్నారంటే మా ఇంట్లో వాళ్ళు, మా నాన్నలు కానీ మా అమ్మలు కానీ వీళ్ళంతా వ్యవసాయం ద్వారా నష్టపోతున్నారు కాబట్టి వ్యవసాయం వద్దు అని యూత్ అంతా సిటీలకు పోయి ఉద్యోగాలు చేసుకునేది మేలు, వ్యవసాయం వద్దు అనే ఉద్దేశంతోనే మేము కూడా రైతుగా నష్టపోయినాను కాబట్టి నాలాగా ఎవరు జరగకూడదు, ఇలాగానే పవన్ సార్ వరకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎద్దుల బండి పైన యాత్ర చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మాత్రమే రైతులకు తగిన న్యాయం చేయగలడని, అధికారంలో లేనప్పుడే కౌలు రైతుకు నగదు అందించిన ఘనత ఆయనది అంటున్నాడు యువ రైతు నవీన్ రెడ్డి. అందుకే పవన్ కళ్యాణ్ కలవాలనుకుని నిర్ణయించుకున్నానంటున్నాడు. రైతు బాగు కోసం ఎద్దుల బండిపై యాత్ర చేపట్టిన యువ రైతు నవీన్ రెడ్డి నిజంగా అభినందనీయుడే. తప్పకుండా తన యాత్ర విజయవంతం కావాలని, పవన్ కళ్యాణ్ కలవాలని మనము కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.